చూడొచ్చు ఇప్పుడు మంతిన్ రూట్లో ఉన్న నాగమ్మ గుడికి అయితే వచ్చాం. చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇంత పెద్ద పామును అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలే నేను. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఉందో పాము. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తా, మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత పెద్దగా ఉందో అనేది, ప్రత్యేకత ఏంటనేది. ఇటు చుట్టుపక్కల కూడా ఇంత పెద్ద పాము అయితే ఇక్కడ చూసి ఉంటారు మీరు, చూడవచ్చు. ఆల్మోస్ట్ ఈ తోక వచ్చేసి చూసారా, ఈ చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇంత పెద్ద పామును దాదాపు ఇక్కడ మీరు చూసి ఉండరు. ఈ అటవీ ప్రాంతంలో మాత్రమే మీరు చూడగలుగుతారు. ఇది చూస్తున్నారుగా. చూడొచ్చు ఎలా ఉందో అనేది. వచ్చే వాళ్ళైతే సీజన్ టైంలో చూడవచ్చు, లైన్లో వస్తారు ఇలా. చూస్తున్నారు పక్కకు గుడి ఉంటుంది అమ్మవారిది. ఇటు వెలగర స్థలం చూడవచ్చు ఎలా ఉందో. ఎవరైనా యాటను కూసేవాళ్ళు అక్కడ జడెత్తిస్తే వచ్చి ఇక్కడ కూస్తారు. అవతల పక్క కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా ఉంటుంది. చూస్తున్నారు ఎలా ఉందో. ఇది వచ్చేసి గజస్తంభం. లోపల నాగమ్మవారి విగ్రహం చూడవచ్చు ఎలా ఉందో. ఇక్కడ కూడా చూడవచ్చు నాగమ్మవారి విగ్రహం. చూస్తున్నారు దాదాపు మొక్కులు. పక్కనే చూడవచ్చు సమ్మక్క సారలమ్మ. చూడవచ్చు ఎలా ఉంది. సారలమ్మ ఇటువైపు, సమ్మక్క ఇటువైపు. ఆ వెనుక సైడు మంచిగా తినేటందుకైతే సూపర్గా ఉంది. ప్లేస్ మొత్తం నీట్గా, ఉయ్యాలలో వాడలు కూర్చోడానికి కూడా ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఒకరోజు వీకెండ్ ప్లాన్ చేస్తే ఇటు భూపాలపల్లి టు గోవర్కన్ మధ్యలో ఉన్న వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మంచిగా ఉంది, పీస్ఫుల్గా.